మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని. అంటే అదేంటంటే అన్నీ ఉన్నప్పటికీ కరెక్ట్గా అల్లుడు వచ్చే సమయానికి కొన్ని తడుముకుంటుంటారు. సమయానికి ఏం చేయాలో అర్థం కాదు, ఏమి లేని పరిస్థితుల్లోకి వచ్చేస్తుంటారు. ఒకసారి అల్లుడు వచ్చేటప్పటికి కొన్ని పెట్టడం కూడా కుదరదు. ఇది పాత సామెత, తల్లి అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని ఉన్నదని, అది తింటాకి ఏమీ లేదు అన్నట్టు. అలాగే ఈ వీడియో ఎందుకు చెప్తున్నానంటే, ఈ సామెత ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ముఖ్యంగా మన రాష్ట్రంలో ఏంటో కానీ మన రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు ఆంధ్ర ప్రాంతం అంతా ఈ రాష్ట్రానికి మెయిన్ ఆదాయం వచ్చే వనరు. ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడు బాగానే ఉంటుంది, తెలంగాణ రాష్ట్రమే బలహీనంగా ఉంటుంది. కాబట్టి హైదరాబాద్ని రాజధానిగా చేసి అక్కడే అన్ని అభివృద్ధులు చేసి అన్నీ చేశారు. ఆ విషయంలో ఆంధ్ర రాష్ట్రం ఒక విధంగా వెనకబడ్డది అభివృద్ధిలో చూసుకుంటే. కానీ తీర ప్రాంతం కానీ అభివృద్ధి చెందే సౌకర్యాలు కానీ ఎక్కువ ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువ ఉండి, అంటే ఉత్తరాంధ్ర మన ఆంధ్రలోనే ఎక్కువ ఉండి అనమాట తెలంగాణ కంటే. కానీ ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎక్కువ సదుపాయాలు, ఎక్కువ వసతులు, తీర ప్రాంతం, సముద్రం, విశాఖపట్నం, కాకినాడ, బందర్ పోర్టు అని ఇంత తీర ప్రాంతం ఉన్నప్పటికీ, అలాగే త్వరగా అభివృద్ధి తనకు తాను చేసుకోగలిగే శక్తి సామర్థ్యంలో ఆంధ్ర రాష్ట్రం విడిపోయి 10 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇప్పటికీ పూర్తి అభివృద్ధులు లేకుండా ఇంకా అప్పుల బాధలో జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉందంటే అన్నీ ఉన్న అల్లుడి నోట్లు శనిలాగే ఉంది. దానికి గల కారణాలు ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలే. ఎన్నుకున్న నాయకుడు సరిగ్గా లేనప్పుడు, పరిపాలన విధానం సరిగ్గా లేనప్పుడు, రాష్ట్రాన్ని బాగుపరిచే పరిస్థితులు సరిగ్గా లేనప్పుడు, ఇంటి యజమాని కరెక్ట్గా లేనప్పుడు ఇల్లు అంతా దరిద్రంగానే ఉంటుంది. ఇంట్లో అన్నీ ఉన్నా కూడా అన్నీ ఉన్నా సమకూర్చుకునే విధానం, దాన్ని ఉపయోగించుకునే విధానం తెలియనప్పుడు ఆ ఇల్లు ఎప్పుడు కూడా దరిద్ర పరిస్థితుల్లో ఉంటుంది. ఇప్పుడు ఈ రోజునే ఆంధ్ర రాష్ట్రం కూడా ఆ విధంగా తయారైంది. రాజధాని లేదు, సరైన కట్టడాలు లేవు, సరైనటువంటి ఎంప్లాయ్మెంట్ లేదు, ప్రైవేట్ కంపెనీలు లేవు, అభివృద్ధి లేదు. అభివృద్ధి అంటే ఏంటి? డబ్బులు పనిచేస్తున్నాం కదా, ప్రజలు ఆర్థిక పరిస్థితులు బాగున్నాయి కదా. అంటే అభివృద్ధి అంటే రూపాయల 10 రూపాయలు పనిచేస్తే జీవన ప్రమాణం పెరిగిపోద్దా? ప్రజలు తమ కాళ్ళ మీద తాము నిలబడి తమకు తాము బ్రతకగలే స్థితికి వచ్చినప్పుడే తలసరాదాయం కానీ రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి కానీ పెరుగుతుంది. అంతేగాని ఓ 10,000 ఇస్తే రోజు 30 రూపాయలు ఇస్తే వాళ్ళ జీవన ప్రమాణం ఏమీ మెరుగుపడినట్టు కాదు. అభివృద్ధి అంటే రోడ్లు బాగుండాలి, విద్యుత్తు, విద్య, ఆరోగ్యం ఇవన్నీ బాగుండాలి. ఇవి ఏమి పరిస్థితులు బాగాలేనప్పుడు, అంటే 10 సంవత్సరాలు నేను చెప్తున్నాను, ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని నేను విమర్శిస్తున్నాను కాదు. ఆ రోజుల్లో ఆంధ్ర రాష్ట్రంలో రాజధాని కడుతూ సగం ఆపేసి, అది కూడా రాజకీయంగా నెక్స్ట్ కూడా ఇతను వస్తే ఈ రాజధాని అవుద్దేమని ఒక స్ట్రాటజీ తెలుగుదేశం పార్టీ ఉపయోగించింది. దాన్ని జగన్ వచ్చి మొత్తం తుడినాశనం చేసి పారేసింది. ఈ విధంగా ఉన్నప్పుడు అన్నీ ఉన్న అల్లుడి నోట్లు శని అన్నట్టు ఈ రాష్ట్ర ప్రజలు తెలంగాణ కంటే తక్కువ స్థితిలో తయారైపోవచ్చు. ఈ రోజున తెలంగాణలో మంచి ఆదాయం వచ్చే హైదరాబాద్ వాళ్ళకుండి మంచి వనరులుండి 3 పంటలు పండించుకునే స్థితిలో, విద్యుత్ 24 గంటలు ఇచ్చుకునే స్థితిలో వాళ్ళు ఉన్నారు. మనకి ఇంకా గతంలో కరెంటు పోవడం, సరైన సదుపాయాలు, అన్ని రేట్లు ఎక్కువ, అభివృద్ధి లేదు. తెలంగాణ రోడ్లు సూపర్ అంటే మన రోడ్లు దరిద్రంగా ఉన్నాయి. అంటే తిరగబడుకొని చూసారా, పాలకుడు సరిగ్గా లేకపోతే వ్యవస్థ అలాగే దెబ్బతింటుంది. ఒకసారి ఆలోచించండి. అంటే నేను వీడియో మీకు అర్థవంతంగా చేసాను లేదో నాకైతే తెలియదు, కానీ నా మనసులో ఉన్నదైతే చెప్పగలిగాను. జై భీమ్ అందరికీ.